ఈ పిక్చర్‌లో చూస్తున్నారు గదా! సో, ఈ కేసొచ్చేసి ఏజ్ 47 ఇయర్స్ మేల్ పేషెంట్. సో, మా దగ్గరికి రెడ్‌నెస్, బర్నింగ్ ఇట్లా స్కేల్స్ రావడం ఇవన్నీ కంప్లెయింట్స్‌తో రావడం జరిగింది. సో, దీన్ని సోరియాసిస్ కింద నిర్ధారణ చేశాము. హిస్టరీలో ఒక 1 ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడడం జరిగింది. సో, 1 మంత్ ముందు మా దగ్గరికి కుష్ఠ వికారాల్లో ఒకటైన కిటిక కుష్ఠంతో పోల్చడం జరిగింది. సో, డార్క్ బ్రౌన్ ప్యాచెస్, రఫ్ టెక్స్చర్, స్కేల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, మొదటిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నిదాన పరివర్జనం అంటాం. ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి తీసేయడం. సో, డైట్, లైఫ్ స్టైల్ కరెక్షన్ చెప్పాము. ఆల్కహాల్, ఇంకా స్మోకింగ్ క్విట్ చేయమని చెప్పాము. స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా అనేది కొన్ని రకాలుగా అడ్వైజెస్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా కొంత ప్రాణాయామ, యోగా అడ్వైస్ చేశాం. దాంతో పాటుగా ఆమపాచనం అంటాం. దాన్ని గట్ రీసెట్ ప్రోగ్రామ్ అని అనొచ్చు. అంటే డైజెషన్ అబ్జార్ప్షన్స్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, దీనికి మా దగ్గర అవైలబుల్ ఉండే జీటీ పౌడర్‌ని అడ్వైస్ చేశాము. ఇది సో, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కాకుండా బ్లోటింగ్ లాంటి సమస్యలు, ఇంకా ఇతర గ్యాస్ట్రిక్ సమస్యల్ని అడ్రెస్ చేస్తుంది. తర్వాత దోష అసెస్‌మెంట్ చేయడం జరిగింది. మా దగ్గర ఉండే సోరా కేర్ అండ్ స్కిన్ కేర్ అనే క్యాప్సూల్స్ ఇవ్వడం జరిగింది. రక్త ప్రసాదకంగా పనిచేసే డర్మా కేర్ క్యాప్సూల్స్ ఇచ్చాము. అసోసియేటెడ్‌గా మేము ఎక్స్‌టర్నల్ థెరపీస్ అడ్వైస్ చేశాము. హెర్బల్ మెడికేటెడ్ ఆయిల్స్ ఎక్స్‌టర్నల్‌గా అండ్ హెర్బల్ పేస్ట్ అంటే పౌడర్‌ని పేస్ట్ లాగా ఉండి ఎఫెక్టెడ్ పార్ట్స్‌లో అప్లై చేయడము. సో, ఈ ప్రొసీజర్ అంతా 1 మంత్ తీసుకున్న తర్వాత మీరు రిజల్ట్ నెక్స్ట్ ఈ పిక్‌లో పైన పిక్‌లో చూడొచ్చు. సో, ఆ స్కేల్స్ డ్రైనెస్ చాలా మటుకు కంట్రోల్ అయిపోయింది. రెడ్‌నెస్ కూడా తగ్గిపోయింది. సో, 1 మంత్‌లో పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన మంచి రిజల్ట్ వచ్చింది.